శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 157వ భాగానికి స్వాగతం సుస్వాగతం. క్రిందటి భాగంలో బ్రహ్మ చేసిన మాయని, ఆ మాయ వలన శ్రీకృష్ణుడు ఆ మాయని ఛేదించి ఆ గోపాల బాలులని, గోవులని, దూడల్ని అదే విధముగా తాను సృష్టించి తనే ఆ గోవులు, దూడలు, గోపాల బాలురు వారి రూపంలో చరించాడు. బ్రహ్మ 1 సంవత్సరం తర్వాత వచ్చారు. మనకి సంవత్సరం, బ్రహ్మకి అది కేవలం ఒక క్షణమాత్రం. వచ్చి చూశారు. తన వైపు ఒకవైపు చూసుకుంటే తను బంధించిన ఆవులు, గోపాలురు అందరూ గుహలో ఉన్నారు. మరి ఇటువైపు వేరే వైపు చూస్తే మళ్ళీ అందరూ ఇక్కడే ఉన్నారు. ఏమిటో ఆయనకి తెలియలేదు. విస్మయంలో పడిపోయాడు. కొంతసేపు ధ్యానంలోకి వెళ్ళాక ఇదంతా పరమాత్మ యొక్క మాయ అని తెలిసిపోయింది. ఈ లోపల శ్రీ బాలకృష్ణుడు ఆ గోవులని అందరినీ తీసుకువెళ్ళి యథాతథంగా ఆ యమునా నదీ తీరానికి చేర్చాడు. బ్రహ్మ దగ్గరున్న గోవులు అవన్నీ వచ్చేసాయి వెనక్కి. ఇక్కడున్న గోవులు అవి మాయమైపోయాయి. ఈ లీల చూసేటప్పటికి బ్రహ్మకి మొదట ఏమీ అర్థం కాలేదు. తర్వాత ఆలోచన చేస్తే అర్థమైంది. అర్థమైన వెంటనే ఎంతో భయంతో, మొదట వినయంతో, భక్తితో ఈ బాలకృష్ణుడి రూపాన్ని చూస్తున్నాడు. కేవలం బాలకృష్ణుడి రూపంలో ఒక చేత్తో చల్ది ముద్ద, ఒక మురళి ఇవన్నీ పట్టుకుని ఉన్నాడు. అటువంటి కృష్ణుడిని చూస్తున్నాడు. ఆ కృష్ణుడు మెరిసిపోతున్నాడు. ఆ పరమాత్మ స్వరూపాన్ని ఆ బాలరూపంలో చూసిన బ్రహ్మ తాను చేసిన పనికి తాను కొంచెం తప్పు తెలుసుకుని శ్రీకృష్ణుని చూశాడు. తన వాహనమైన హంసపై నుండి భూమికి దిగాడు. అతడు బంగారు దండమూలై ఉన్న తన శరీరముతో ఆ స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. తన 4 శిరములపై కిరీటములు ప్రభువు యొక్క పాద పద్మములకు తాకునట్లుగా ప్రణమిల్లాడు. ఆనందాశ్రువులతో వాటిని అభిషేకించాడు. దాన్నే వ్యాసుల వారు భాగవతంలో అంటున్నారు. దృష్ట్వా త్వరేణ నిజధోరణతోవతీర్య పృథ్వ్యాం వపుః కనకదండమివాభిపాత్య సృష్ట్వా చతుర్మకుటకోటిభిః అంఘ్రియుగ్మం నత్వాముదశ్రు సుజలై అకృతాభిషేకం. అలా 4 శిరములతోటి కృష్ణుని పాదపద్మములు తాకునట్టు ప్రణమిల్లి ఆనందాశ్రువులతో వాటికి అభిషేకం చేశాడు బ్రహ్మ. ఆ విషయాన్ని పోతనామాచ్యుల వారు కూడా ఒక చక్కని పద్యంలో మనకి అందించారు. అడుగులపై పడులేచుం పడున్ క్రమ్మరలేచు ఇట్లు భక్తిన్ మునుతా పొడగిన పెంపుతలంచుచు దుడుకని మహిమాబ్ధియజుడు దుడుకడిచె నృపా. ఓ పరీక్షిన్ మహారాజా, బ్రహ్మ శ్రీకృష్ణుని పాదాలపై పడుతున్నాడు, లేస్తున్నాడు, మళ్ళీ పడుతున్నాడు, లేస్తున్నాడు. ముందు తాను చూచిన శ్రీకృష్ణుని మహాత్మ్యం అనే సముద్రంలో తన ఉద్ధతిని, గర్వాన్ని అణిచివేశాడు. తాను చేసిన తప్పిదాన్ని తను తెలుసుకున్నాడన్నమాట. ఈ పద్యం కూడా పరమాద్భుతమైనది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ పరమాత్మని స్తుతిస్తాడు. వేదవ్యాసుల వారు రాసిన మూలంలో, అంటే భాగవతంలో, సంస్కృత భాగవతంలో బ్రహ్మస్తుతిని
40 శ్లోకాల్లో వర్ణించారు. అదేవిధంగా యథాతథంగా పోతనామాచ్యుల వారు కూడా భాగవతాన్ని రచించేటప్పుడు తెలుగులో యథాతథంగా తన స్వేచ్ఛని కోల్పోకుండా రచించి మనకిచ్చారు. ఏదో ఒకటి చెప్పుకుంటే చాలు, కానీ అప్పుడప్పుడు సంస్కృత భాగవతంలోనివి 1-2 శ్లోకాలు ఉటంకించడం సమంజసమని తోస్తోంది. పోతనామాచ్యుల వారు మనకు అందించిన భాగవతం పరమాద్భుతమైనది. ఆ భాగవతం తెలుగువారికి పెన్నిధి. తెలుగు భాష తెలిసిన వారందరికీ చెరగని తరగని సంపద. బ్రహ్మని స్తుతిస్తున్నారు. శంపాలతికతోడి జలదంబు కైవడి మెరగుటొల్లియతోడి మేనివాణి కమనీయ మృదులాన్న కబళనేత్ర విషాణ వేణు చిహ్నంబులు వెలయువాని గుంజావి నిర్మిత కుండలంబులవాని సిఖిపించవేష్టిత శిరమువాని వనపుష్పమాలికా వ్రాతకంఠమువాని నలిన కోమల చరణములవానిన్ కరుణ కదలు కొనిన కడగంటివాని గోపాల బాలు భంగిని పరగువాని నగుముగంబువాని నను కన్న తండ్రిని నిను భజింతు మ్రొక్కి నీరజాక్ష అనే అద్భుతమైన పద్యంలో బ్రహ్మదేవుడు స్తుతిస్తున్నారు. ఓ పద్మాక్ష, పద్మం వంటి కన్నులు కలవాడా, నా తండ్రి, నీవు మెరుపు తీగతో కూడిన నీలమేఘం వంటి శరీరం కలవాడవయ్యా. మెరుస్తున్న ఉత్తరీయం కలవాడవు. చేతిలో మృదువైన చల్ది ముద్ద, బెత్తం, బూరకొమ్ము, పిల్లన గ్రోవి అలాంటి లాంఛనాలతో ప్రకాశిస్తున్నావు. గురువింద గింజలతో చేసిన కర్ణాభరణాలతో, శిరస్సు చుట్టూ నెమలిపించంతో కూడినవాడు. అడవి పూల మాలతో అలంకరించిన కంఠంతో, పద్మంలా ఉన్న మెత్తని పాదాలతో ఒప్పినవాడివి. దయ పొంగి ప్రవహించేలాగా కడకన్నులతో చూచేవాడివి. గొల్ల పిల్లవాడిలా ఒప్పేవాడివి. సృష్టి చేయడం కోసం నీ నాభికమలంలో నన్ను పుట్టించిన వాడివి. అట్టి నిన్ను నమస్కరించి సేవిస్తాను అని బ్రహ్మదేవుడు స్తుతిస్తున్నాడు. ఆ స్తుతిలో భాగంగా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రేయములు కురియు భక్తిని చేయక కేవలము బోధసిద్ధికి తపముం చేయుట విఫలము పొల్లున నాయము సేకురునే తలంప అధికంబైనన్. భక్తి మార్గంలో భగవంతుణ్ణి సేవించాలి. అలా సేవించిన వారికి అన్ని శుభాలు కలుగుతాయి. అంతేకాని కేవలం జ్ఞానం గురించి, జ్ఞానం పొందాలనే ఉద్దేశంతో తపస్సు చేయడం నిరుపయోగం. అది ఎలాంటిదంటే, బియ్యం పైన ఉండే పొల్లు అనబడే ఊకని ఎంత ఉన్నా పదే పదే దానివల్ల రాబడి ఉంటుందా, బియ్యం వస్తాయా, ప్రయోజనం ఉంటుందా, ఉండదు అని చెప్తున్నారు భాగవతంలో. ఈ విధంగా అనేకమైనటువంటి పద్యములలో భగవంతుణ్ణి స్తుతిస్తున్నారు బ్రహ్మదేవుడు. నను మన్నించి భవజ్జనంబులకు ఆనందంబు నిండించు నీ తనురూపం బిదెనా మనంబున అచింత్యంబయ్యే నీ ఉల్లసద్ఘన విశ్వాకృతి ఎవ్వడోపు ఎరుగం కైవల్యమై ఒప్పు ఆత్మనైవేద్యంబగు నీదు వైభవము దండం బెట్టిదో నీదు వైభవం చందం బెట్టిదో ఈశ్వర. నన్ను మన్నించావు ఓ పరమాత్మ. నీ వాళ్ళైన గోపాలులను ఎంతో ఆనందం కలిగించావు. అట్టి ఈ చిన్ని కృష్ణుని రూపం నా మనస్సులో ఆలోచించడానికి కూడా సాధ్యం కావడం లేదు. ప్రకాశవంతమైన నీ విరాట్ రూపం తెలియడానికి ఎవడు సమర్థుడు? కేవలం మోక్షదాయకమై పరమాత్మకు సంబంధించిన విజ్ఞానంతో తెలియదక్కినట్టి పరబ్రహ్మ స్వరూపమైన నీ విభవం యొక్క తీరు ఎటువంటిదో ఎవరికి తెలుస్తుంది? నిజముగా నిన్నెరుగంగ మునులు నిజవాంఛలు
నిన్నుంజేర్చి నీ కథ వినుచున్ నిజకర్మలబ్ధ భక్తికిని సుజనులు నీ మొదలి టెంకిన్ రొచ్చొచ్చిరధీశ. ఓ ప్రభు, నీ స్వరూపాన్ని, తత్వాన్ని తెలుసుకొని కోరి స్వజనులు మొదట తన కోరికలన్నిటినీ నీయందే అర్పించారు. తాము చేసిన సత్కర్మలచే లభించిన భక్తి వల్ల నీకు సంబంధించిన పవిత్ర గాథలు వింటూ నీ ఉండే మీ ప్రధాన స్థావనాన్ని చేరుకోగలిగారు. సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని ఏ స్థానాన్ని ప్రకాశింపచేయలేరో, దేన్ని పొందితే జీవులు మరల తిరిగి రారో అదే నా యొక్క శ్రేష్టమైన స్థానం అని భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పడం మనకి తెలుసు. అదే పరమపురుషుని మొదలి టెంకి అనన్య భక్తితో సేవించిన భక్తులు స్థానాన్ని పొందుతున్నారు అని భాగవతం మనకి తెలియచేస్తోంది. ఏ వేళం కృపచూచు ఎన్నడు హరిన్ వీక్షింతు నంచు ఆర్జుండై నీ వెంటబడి తొంటి కర్మ చేయమ్మును నిర్మూలంబు చేయుచున్ నీ వాడై తను వాంగ్మనోగతుల నిన్నే సేవించు విన్నాని ఓ కైవల్యాధిపతి లక్ష్మి, ఓ కైవల్యాధిపతి లక్ష్మి, నుద్దవడి తాగై కొన్న వాడీశ్వర. స్వామి, శ్రీహరికెప్పుడు నా యందు దయ కలుగుతుందో నేను ఎప్పుడు ఆ స్వామిని దర్శించగలుగుతాను అంటూ భక్తవరేణ్యుడు ఈ వ్యాపారాలన్నిటినీ నీయందే చేర్చి తన పూర్వ ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలన్నిటినీ మొదలంటూ నశింపచేస్తూ నీ దయకు పాత్రుడై మనోవాక్కాయ కర్మలలో నీ సేవను ఏమరపాటు చెందకుండా ఉన్న విజ్ఞానవంతుడైన వాడే పరమపద అధినాథునికి సంబంధించిన మోక్షలక్ష్మిని పొందగలడు. అటువంటి వారు తప్ప ఇతరులు మోక్షాన్ని పొందడం శక్యం కాదు అని బ్రహ్మదేవుడు తన స్తుతిలో తెలియజేస్తున్నాడు. మరికొన్ని పద్యాలు, శ్లోకాలు ఆ స్తోత్రం రేపటి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.